ఏమండి సార్ గారు మరి వచ్చేసేవాడి మరి పిట్టల దూరలం అండి ఇక ఏమండి చెడు గారు మరి రాపోతే రాలేదన్నారేమో మరి చాలా వరకు బాధపడిపోతున్నారని మరి రాత్రి వచ్చేవాడి రాజమండ్రి నుంచి లండన్ నుంచి వచ్చేసానండి గురువుగారు. ఏమండి చెడు గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి ధాన్యానికి ఏమన్నా లోటుకొని చెప్పండి మరి అని సాయంకాలం పంపేస్తున్నానండి. అడిగిలే లారీ మీద 60 కోట్లు పంపేస్తున్నానండి ఇక. ఏమండి సార్ గారు మరి మాకు మాత్రం మరి లత్తలకు వచ్చే లాస్ లేదు, కోట్లకు వచ్చిన కుదవలేదు. మరి మాకు మాత్రం మరి ఏటో 7 ఎకరాలు, గోదట్లో 70 ఎకరాలు, సౌదూరులో సగం ఆట, మురికాలం 30 ఎకరాలు, పల్లాని 25 ఎకరాలు, మెరకని 3 ఎకరాలు, విజయవాడ కృష్ణానదిలో సగం ఆట మాదేనండి. ఏమండి సేటు గారు మరి మీకు మాత్రం మరి ఏమన్నా కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నానండి. దొంగ దోలాలు, ఉరగడ్డి వాసాలు, బొబ్బాస్ కలప, కొడిపి గచ్చి, పైన తమలపాకు కప్పండి ఇక. మరి కింద పునాదులు లేకుండా పైన స్లాపులు లేకుండా కట్టేస్తున్నాం. ఇల్లు మాత్రం చాలా బాగున్నాయండి. మరి ఆ కలప ఏమన్నా కావాలంటే చెప్పండి కానీ పంపేస్తున్నాండి సేట్లు. ఏమండి చెడు గారు మరి మొన్న మాత్రం మరి వేరేకలో జరిగిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అన్న చూసి మా గుర్తు చూసి దానికి రమ్మని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారండి. మరి ఇద్దానికి వెళ్ళకపోతే బాగుంటుందో బాగుందని ఇద్దానికి 7 మైళ్ళు అడుగున్నామండి. మరి నాకన్నా వెనకెళ్తే 7 మైళ్ళు, ముందుకెళ్తే 3 మైళ్ళు, పక్కకి వెళ్తే 10 మైళ్ళు. మరి యుద్ధమైపోయిందాక ఉన్నాక యుద్ధమైపోయాక అందరూ బతికిన వాళ్ళు కలుతుండే బాధపడిపోతున్నారని నేను మాత్రం పలచపలచగా చచ్చిన వాళ్ళు 10 మందిని చూడు చేశానండి. నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వద్దు మాత్రం పగిలిపోయినవాడి మీద 10 కోట్లు పంపేశారండి. మరి ఆ ఇంట్లో పెట్టుకుని దొంగలు దోచేస్తున్నారని ఇంటి వెనకాల పెట్టి తెలుగులు కొట్టారని గవర్నమెంట్కి వడ్డీ సరిగ్గా ఇస్తారని పొద్దున్న తీసుకొచ్చి మన ఊరంతా పంచి పెట్టుకొని వచ్చేసానండి. ఇక మీ దగ్గరికి వచ్చా మా అయిపోయినాయని మరి మా మామూలు మాకు ఇస్తే మాత్రం ఎల్లుండి పొద్దున్న మరి మీకు ఎంత కావాలో అంత పంపేస్తున్నానండి సేటు గారు.